హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సో ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సెప్టెంబర్ 16th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్. భారత చెస్ స్టార్ అయిన వైశాలి రీసెంట్గా జరిగిన ఫీడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ని సొంతం చేసుకుంది. సో ఈ టైటిల్ని ఈమె రెండోసారి కైవసం చేసుకుంది. దీనివల్ల నెక్స్ట్ జరగబోయే 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. సో దివ్య దేశ్ముఖ్, హంపి తర్వాత ఈ మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన మూడో క్రీడాకారిణి వైశాలి. నెక్స్ట్ దులీప్ ట్రోఫీ. దులీప్ ట్రోఫీ అనేది క్రికెట్లో ఇస్తారు. ఈ దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్, సౌత్ జోన్ మీద ఆడి గెలిచింది. సో 11 సంవత్సరాల తర్వాత సెంట్రల్ జోన్ అనేది దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు దక్కించుకున్నది గొట్టిన యష్ రాఠోడ్. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది సారాంశ్ జైన్కి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మన భారత ఆర్థిక వ్యవస్థకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 500 నుంచి 600 బిలియన్ డాలర్స్ అంటే 44 నుంచి 52 లక్షల కోట్లు మన జీడిపికి అదనంగా చేరబోతున్నాయి అన్నమాట. సో దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ అనేది పెరగబోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల తక్కువ నైపుణ్యాలు ఉన్న క్లర్క్ జాబ్లు అనేవి మాయమైపోతాయి. సో ఏవైతే మనకి నైపుణ్యాలు ఉంటాయో అవి మాత్రమే ఇక మీదట ఉండబోతాయి అన్నమాట. సో ఇక్కడ మన జీడిపిలో వెర్కల్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇవి ఏఏ రావడం వల్ల పోతాయి అన్నమాట. నెక్స్ట్ మన జీడిపి అనేది వృద్ధి రేటు 5.7 ఉంటే 2035 కల్లా 6.6 లక్షల కోట్ల డాలర్లకు భారత్ జీడిపి చేరుతుంది. అదే మన వృద్ధి 8% ఉంటే ఇది 8.3 లక్షల కోట్ల డాలర్లకి చేరుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వేగంగా పెరగబోతుందని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చింది. నెక్స్ట్ గత 50 ఏళ్లలో ఏ ప్రధాని వెళ్ళని దేశమైన అర్జెంటీనా వెళ్ళారు. సో అక్కడ వీళ్ళు ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. అది కీ టు ది సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అనే పురస్కారాన్ని ఇచ్చారు. సో గత 57 ఏళ్లలో ఏ ప్రధాని వెళ్ళలేదన్నమాట ఇక్కడికి. తర్వాత ఈ పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అంటే ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరీన్ రాకెట్ని ఏ యుద్ధ నౌక నుంచి ప్రయోగించారంటే ఐఎన్ఎస్ కవరత్తి. సో ఇది జలాంతర్గాముల్ని నాశనం చేస్తుంది అన్నమాట ఈ యాంటీ సబ్మెరీన్ రాకెట్. నెక్స్ట్ ఆరావళి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని హర్యానా ఏర్పాటు చేయబోతుంది. సో దీని విస్తీర్ణం ఎంత ఉండబోతుందంటే 10,000 ఎకరాలు. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఏసీలు వాడకం అనేది బాగా పెరిగింది. సో కార్ ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుందో ఎయిర్ కండిషనర్లు కూడా అంతే గ్రీన్ హౌస్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. దీనికి సంబంధించిన జాతీయ సర్వేని ఐఫారెస్ట్ అనే సంస్థ నిర్వహించింది. సో ఈ ఏసీల వల్ల 2024లో 156 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కి సమానమైన ఉద్గారాలు వెలువడ్డాయి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ రిఫ్రిజిరెంట్ అనే దాన్ని లీక్ అవడం వల్ల ఇలా జరుగుతుందన్నమాట. సో ఏసీలు అనేవి మామూలుగా 10 ఏళ్ళకు ఒకసారి రీఫిల్లింగ్ చేయాలి, కానీ ప్రతి ఏటా రీఫిల్లింగ్ 40% ఏసీలని చేస్తున్నారు. సో దీనివల్ల కూడా ఈ గ్రీన్ హౌస్ వాయువులు అనేవి పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏంటంటే ఏవైతే భూమిని వేడెక్కిస్తాయో అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి భూమిని ఎక్కువగా వేడెక్కేలాగా చేస్తాయి. సో అందుకే వీటిని గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. నెక్స్ట్ మనకి ప్రతి సంవత్సరం 3 రకాలైన పంటలు వేస్తాం: ఖరీఫ్, రబీ, జియాద్. సో ఈ ఖరీఫ్ సీజన్లో బాగా వర్షాలు పడడం వల్ల ఖరీఫ్ సాగు చేసే సాగు విస్తీర్ణం అనేది
1.36 అనేది పెరిగింది. సో, ఇందులో ఎక్కువగా పెరిగిన విస్తీర్ణం ఏది అంటే చిరుధాన్యాలు. అది 12.17 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. నెక్స్ట్ ధాన్యం. అంటే జనాలు ఎక్కువగా ఈ చిరుధాన్యాలకి తమ ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి సాగు విస్తీర్ణం అనేది పెరిగింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.